అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం, అందున పౌర్ణిమ, అందున జ్ఞానానికి సంబంధించినటువంటి నెల, రోజు. పొద్దున్నే అందరూ కూడా ఉడకపోగున్న వాళ్ళందరూ కూడా జంజం మార్చుకునే ఉండుంటారు. సో అందరు దేవుళ్ళని పూజించినట్టుగాను, మనం చేసేటటువంటి సంధ్యావందనానికి ప్రత్యేకంగాను, ఇదే విధంగా పూర్వకాలంలో చూసినట్లయితే ధర్మరాజు వీళ్ళందరూ కూడా సంధ్యావందనం చేస్తూ ఉండేవారు, ప్రతిరోజు చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా అర్ఘ్యం ఇవ్వడాన్ని, సూర్యుడికి సంధ్యావందనం చేయడము ఎప్పుడు కూడా మానలేదు. అంటే ఎలాంటి పరిస్థితి లోపల కూడా వారు అర్ఘ్యం ఇవ్వడము, సంధ్య చేయడము లాంటి నైమిత్తిక కర్మలు వాళ్ళు మానుకోలేదు. సో అటువంటి మహోన్నతమైనటువంటి సాంప్రదాయము మనది. బాధపడ్డాడు ధర్మరాజు, నాలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి బాధపడితే ఆయనకి నల చరిత్రను వినిపించిన తర్వాత ఇంకా మరి ఎలాగ తీర్థయాత్రల గురించి అడుగుతాడు ఆయన. దౌమ్యుడప్పుడు తీర్థయాత్రలు, రకరకాల తీర్థయాత్రలు, ఎన్ని తీర్థయాత్రలు, పుష్కర తీర్థం నుంచి మొదలెట్టి ప్రతి తీర్థం గురించి మాట్లాడతారు. అవన్నీ మనం విపులంగా తెలుసుకుందాం. అవి చాలా ఉన్నాయి తీర్థయాత్రలు. ఒక్కొక్క తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అక్కడ చేస్తే వచ్చే లాభం ఏంటి, ఆ తీర్థానికి ఉన్నటువంటి ప్రశస్తి ఏమిటి, వేదవ్యాసుడు ఎంత డీటెయిల్ గా ఇచ్చాడంటే అంత డీటెయిల్ గా ఇచ్చాడు. చాలా అద్భుతంగా ఉంది. తీర్థయాత్రల యొక్క గొప్పతనం ఏమిటి, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే కేవలం మన లోపల పూర్వజన్మలలో చేసుకుని తెలిసి తెలియక ఉన్నటువంటి పాపములు పోగొట్టుకోవడమేనా, లేక ఇంకా కూడా ఏమన్నా ఉన్నాయా తీర్థయాత్రల ద్వారా? అంటే మానసిక పరిణతి, ఇవన్నీ తిరగడం ద్వారా మనం ఎందుకు ప్రశాంతంగా ఉంటాము, నచ్చిన వాళ్ళతో సమయం పెంచుకోవడము, ఎప్పుడు మనము ఉండేటటువంటి పరిస్థితులకు భిన్నంగా ఏదైనా చేయడం ద్వారా మనసు ఆహ్లాదంగా ఉండడము, ఇలా అనేక రకాల కారణాల వల్ల తీర్థయాత్రలు చేయవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. సో అదే అదైన తర్వాత చివరికి అప్పుడు ధౌమ్యుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంతలోకే అర్జునుడు దగ్గర లోమశుడు ఎవరైతే ఉంటారో ఇంద్రుడి దగ్గర అర్జునుడు చూశారు కదా, ఆయన వచ్చారనమాట. అర్జునుడిని అక్కడ చూసి ఆయన భూలోకానికి వచ్చారు. రాగానే ఆయన చూడగానే ఇంకా వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. తన దగ్గర ఉన్న బ్రాహ్మణులు, సోదరులు వీళ్ళందరితోని ఆయనకు ఎదురెళ్ళి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయనతో చెప్తారనమాట, చాలా సంతోషం మీరు రావడాన్ని అని. అంటే నేను కారణంతో వచ్చాను, ఏంటంటే ఇట్లా నేను మొత్తం విశ్వయాత్ర చేస్తున్నాను. ఆ విశ్వయాత్రలో భాగంగా నేను స్వర్గానికి వెళ్ళడం జరిగింది. ఆ స్వర్గం లోపల నేను మీ తమ్ముడిని చూడడం జరిగింది. అక్కడ చూస్తే ఆయన డైరెక్ట్ గా సింహాసనం మీద కూర్చొని కనిపించాడు. ఆయననే ఒక ఇంద్రుడా అన్నట్టుగా కనిపించాడు. నేను అక్కడ చూసి చాలా సంతోషపడ్డాను కూడాను. సో తర్వాత అప్పుడు ఆ సమయం లోపల ఇంద్రుడు ఒకసారి మీ దగ్గరికి వెళ్ళి రమ్మన్నాడు, తన యొక్క ముఖ్యమైన విషయాలు, తన యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు చెప్పమని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఇక నేను శీఘ్రంగా మీ దగ్గరికి వచ్చేసాను. మీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు. మీ అందరికీ చాలా ప్రేమ అనిపిస్తుంది ఆయన అప్డేట్స్ చెప్తుంటే. బ్రహ్మ శిరో నామకాస్త్రం అని ఉంటుంది, దానికి ఆయన తపశక్తితో వచ్చింది. పాశుపతాస్త్రం ఆయన దగ్గరికి వచ్చింది. ఎన్నో వీటన్ని రకరకాల ఆయుధాలన్నీ కూడా ఆయన పట్టుకోగలిగాడు. వాటి యొక్క మంత్రాలు, ఉపసంహారాలు, ప్రయోగాలు, ఈ రకరకాల విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఇంకా యముడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు అందరి దగ్గర నుంచి ఎన్నో 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 దివ్యాస్త్రాలను పొందాడు మీ తమ్ముడు అని చెప్పేసి. అది కాక ఇంకా ఈయన విశ్వవసు అని మనం గత వారం తెలుసుకున్నాం. ఆ విశ్వవసు దగ్గర ఆయన గంధర్వుని పుత్రుడు కదా, ఆయన దగ్గర ఈయన వేదాలు, నృత్యము, తర్వాత సంగీతము, వాయిద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు అనగానే సంతోషపడతాడు ఈయన. తర్వాత చాలా బాగుంది, అంటే మా తమ్ముడు మాకు చాలా ముఖ్యము, ఆయన పైననే మేమంతా కూడా ఆధారపడి ఉన్నాము అని చెప్పేసి. అంటే అంతకు ముందే వీళ్ళంతా కూడా కొద్దిగా బాధపడుతూ ఉంటారు. ద్రౌపది బాధపడుతూ ఉంటుంది, ఆయన
ఇది చూస్తే చాలా బాధగా ఉంది. ఆయన బాణం యొక్క శబ్దానికి మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, ధైర్యంగా ఉండేవాళ్ళము అని చెప్పి నకులుడు చెప్తాడు. ఆయన ధర్వాసనం అట్లా ఖాళీగా ఉంటే ప్రతిరోజు పాపం పూజ చేసుకునేవాడు. కానీ వాళ్ళ పూజ మనకు ఆ దర్భాసనం అంతా ఖాళీగా ఉంటే చూస్తుంటే బాధ వేస్తుందని నకులుడు అంటాడు. సహదేవుడు అంటాడు, మనకు ఇంత బాధ ఎన్ని పనులు చేసినా కూడా అతన్ని మర్చిపోలేకుండా ఉన్నామని. భీముడు కూడా బాధపడతాడు. సో ఇట్లా అందరూ బాధపడుతూ ఉంటారు. సో కాబట్టి అర్జునుడిని చాలా ప్రేమిస్తారు వీళ్ళందరూ. నిజం చెప్పాలంటే అసలు అసలు పాండవులలో ముఖ్యమైన వాడు భీముడైనప్పటికీ కూడా అర్జునుడికి ఉన్నటువంటి తెలివితేటలు, అర్జునుడికి అందినటువంటి దివ్య అస్త్రములు, సంపద, తపస్సు వీటన్నిటి వల్ల అర్జునుడు పాండవులలో మిగతా నలుగురు కంటే కూడా ముఖ్యమైనటువంటి వాడు అయిపోయాడు. సో అది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్పది. నిజం చెప్పాలంటే ఈవెన్ భీముడు లాంటి వాటితో కూడా మనందరం ఆశ్చర్యపోయే విషయం చెప్తున్నా. భీముడు కూడా అంటాడు, అర్జునుడు ఉంటే మన ధైర్యమే వేరు అని చెప్పేసి భీముడు కూడా అంటాడు. అసలు భీముడికి భయం ఏంటి? ఎంతమంది రాక్షసులని వధించినాడు. ఏ విధమైనటువంటి ప్రత్యేక అస్త్రాలు శస్త్రాలు ఏవి ఉపయోగించకుండానే భీముడు ఉత్త చేతులతోటే ఎంతో మంది రాక్షసులని వారిని వధించినటువంటి భీముడు కూడా అర్జునుడు ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారంటే అక్కడ అర్జునుడు వీళ్ళందరికంటే గొప్పవాడు అనేది అదొకటి ఉన్నప్పటికీ కూడా వీరందరి ప్రేమ అర్జునుడి పైన ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అందువల్లనే ఏమవుతుంది, ఈయన లోమశుడు రాగానే అందరూ ఆయన చుట్టూరా చేరిపోయి మాట్లాడుతూ అంటారు అనమాట, మరి కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడిని ఎదిరించడానికి ఇతనైతే చాలా ఇది అని చెప్పేసి అంటే, అరే మీరు కర్ణుడి గురించి ఏం మాట్లాడతారు, నాకు కర్ణుడు తెలుసు, ఉత్సాహవంతుడు పరాక్రమవంతుడు. కానీ ఇది అందరూ గుర్తుంచుకోండి ఇప్పుడు చెప్పే పాయింట్, మన ఈ అర్జునుడి యొక్క తెలివితేటల లోపల అతడు 16వ వంతు కూడా కాదు, 1/16. ఓకే, ఇది అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే అర్జునుడు 100 అయితే ఇతను 6 కూడా కాదు అని చెప్పాడు. సో అంటే ఎంత దారుణంగా కర్ణుడిని తీసేస్తారు. ఎవరు చెప్తున్నారు ఇది? లోమశుడు చెప్తున్నాడు. నాకు తెలుసా బాబు, కర్ణుడు తెలియకపోవడం ఏంటి, అతను చాలా సంగ్రామాలలో అతను ఉన్నాడు. కాకపోతే అతని కంటే కూడా ఈ అర్జునుడు ఎవరైతే ఉన్నాడో అర్జునుడి పరాక్రమం చాలా గొప్పది. ఇతడు చెప్పాలంటే స్కందుడు, ఈయన ఉన్నాడు కదా కుమారస్వామి కంటే కూడా పోటీ, అంటే దేవతల యొక్క సర్వ సైన్యాధిపతి కుమారస్వామి. అటువంటిది ఆయనతో సమానం మీ తమ్ముడు. సో కాబట్టి మీరు అసలు కర్ణుడి గురించి ఏమి ఇది చేస్తున్నారు, అర్జునుడు రాగానే కర్ణుడిని ఇది లేదు అని. అంతకు ముందు ఒకసారి మనము ధర్మరాజు కర్ణుడి గురించి మాట్లాడేది అందరికి జ్ఞాపకం ఉంది అనుకుంటా. కర్ణుడు కొట్టే దెబ్బలకు నాకు ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ధర్మరాజు ఒకసారి బాధపడతాడు. సో ఖచ్చితంగా కర్ణుడు వీరుడు అన్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. కాకపోతే మనమందరము అనుకున్న రీతి లోపల అంత మహావీరుడు అని చెప్పేసి అయితే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈయన ఏమంటాడు, అర్జునుడికి ఉన్నటువంటి టాలెంట్ లో 1/16 మాత్రమే ఉన్నది ఈయనకి అని చెప్పేసి చెప్పడం లోపల ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొన్ని కొత్త విషయాలు. ఇవన్నీ అసలు గ్రంథము చదవకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, వ్యాసుని యొక్క సంపూర్ణ మహాభారతం చదవకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా క్లియర్ గా చెప్తాడు. మీరు అసలు ఇక ఏమి భయపడద్దు. అర్జునుడు కూడా ఏమన్నాడంటే, తనకు రావడానికి లేట్ అవుతుంది, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి అన్నారు. ఆ తీర్థయాత్రలకు నేను కూడా ఉంటాను, నేను కూడా వెళ్తాను. ఏ తీర్థాల్లో ఎక్కడెక్కడ మీరు తపస్సు చేయొచ్చో, ఎందుకంటే ఈ తీర్థయాత్రలలో వీటిలో చేస్తే మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అదిగాక మీకు ఎన్నో రకాల శక్తులు వస్తాయి. అదిగాక నేను కొన్ని ప్రత్యేకమైన తీర్థయాత్రలు చూపిస్తాను, అందులోపల మీరు అక్కడ తపస్సు చేయండి, కొన్ని రోజులు కూర్చొని తపస్సు చేయండి. కాబట్టి ఇక నా మీద నువ్వు నమ్మకం పెట్టు, నువ్వు అసలు ఇంకా ఎటువంటి అనుమానము పడకు, గెలుపు నీదే అని చెప్పగానే ఈయన చాలా సంతోషపడిపోతాడు అనమాట. నిజంగా అసలు ఆనందంగా ఉంది, మీరు ఎంత బాగా చెప్తున్నారు, రాజ్యలక్ష్మి గురించే ఆలోచించమని మా తమ్ముడు అన్నాడు అంటే అది నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి. సో చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ తీర్థయాత్రల ద్వారా అమోఘమైనటువంటి లాభాలు ఉంటాయి. అందులోపల ఈయన ఆల్రెడీ 2 సార్లు విశ్వమంతా కూడా తిరిగేసి వచ్చిన వాడు అనమాట. ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు అన్ని రకాల భయాలు వెళ్ళిపోతాయి. కాబట్టి తప్పకుండా ఈ తీర్థయాత్రలను మీరు చేసి తీరండి, ఎటువంటి భయము పడవద్దు. ధర్మం పైన నువ్వు ఏదైతే ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఆ ధర్మబద్ధమైన జీవితం మాత్రం వదలద్దు ఎట్టి పరిస్థితుల లోపల కూడా. ప్రతిజ్ఞా పాలన, నువ్వు ఏదైతే ప్రతిజ్ఞ చేసావో వాళ్ళకి ఏమని, నేను 12 ఏళ్ల వరకు ఇక్కడ ఉంటాను, 1 సంవత్సరం నేను అజ్ఞాతవాసం చేస్తాను, ఆ ప్రతిజ్ఞను తప్పకుండా పరిపాలించు, మంచిగా సురక్షితులై చక్కగా తీర్థయాత్రలు చేయండి, నేను కూడా మీతో ఉంటారు. ఈ ఐహిక సుఖాల పైన నేను అనుకోవడం నీకు పెద్ద ఆసక్తి ఉన్నట్టు లేదు కదా ధర్మరాజా, నువ్వు మామూలుగానే నువ్వు ఒక యోగితోని సమానము, నీకు ఐహిక సుఖాలు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు తెలుసు, అందువల్ల నీకు ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనము ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎవరికైతే ఈ ఇహలోక బంధాలు తగ్గుతాయో వారికి పరలోకం చాలా తొందరగా అందే అవకాశం ఉంది. అంటే వారిని వారు గుర్తించుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సమాజంతో మనం ఎంత తగ్గుతామో మన
స్వస్వరూప సాధనకి మనం అంత దగ్గర ఉంటాము అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆయన అంటాడు అనమాట, ఎంతమంది మహానుభావులు ఉన్నారో తెలుసా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యయాతి, మీ వంశం ప్రారంభించినటువంటి యయాతి, తర్వాత భగీరథుడు, గయుడు అని ఒక మహానుభావుడు ఎన్ని యజ్ఞాలు చేశాడో ఆయన గురించి నీకు చెప్తాను, మనం తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు చెప్తాను. అటువంటి వ్యక్తి భగీరథుడు, సూర్యవంశం వాడు, వీళ్ళందరూ ఎంతెంత గొప్ప వాళ్ళు, ధర్మరాజా నువ్వు అంత గొప్పవాడివి అనగానే ఇక ధర్మరాజు అప్పటిదాకా ఇక అంతే, నాలో అంటోడు ఉంటాడా, వీడుంటాడా, వాడుంటాడా అని చెప్పి బెంగపడుతున్నాడు. ఆయన మాట మాటకి ఆయన కాన్ఫిడెన్స్ అంతా కూడా ద్రౌపది దెబ్బతీస్తూ ఉంటుంది. కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉందాము అనుకునేసరికి ద్రౌపది వచ్చి ఏదో ఒక మాట అన్నాము, భీముడు వచ్చి ఏదో ఒక మాట అన్నం తోటి బాగా కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ కి కనుక కాన్ఫిడెన్స్ అవుతుంది కదా, ఆ రేంజ్ పోతుంది అనమాట. ఈయనకి చాలా కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు ఈయన చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంటది అన్నమాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ వచనాలకి ఇంకా నేను ఏం బదులు చెప్పాలి, ఇంతకంటే నాకు ఆనందం ఏముంది, నేనేం చేస్తే బాగుంటుంది అంటే ఆయన అంటాడు, ఇప్పుడు నీ దగ్గర చూస్తే చాలా మంది గ్యాంగులు ఉన్నారు. ఇంత మందిని వెంటేసుకొని వెళ్తే తీర్థయాత్రలలో కష్టము. తీర్థయాత్రలకు ఒక స్మాల్ గ్రూపు నీ పైన డిపెండెన్సీ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే మంచిది. నీ పైన ఆధారపడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళందరికీ నువ్వు సేవ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటారు? ధర్మరాజుకి ఇవన్నీ తెలియవా, లేకపోతే ఏంటి, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటారు? ఇవన్నీ మన కోసం తీర్థయాత్రలు ఎలా చేయాలని చెప్పినా, ధర్మపాలన ఎలా చేయాలని చెప్పినా, ఎలా ఉండాలని చెప్పినా, ఈ యాత్రలలో ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఆయన చెప్తాడు. యాత్రకు వెళ్లే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి, యాత్రలలో తపస్సు చేయాలి. అంతకు ముందే అయినా ఇన్ని యాత్రలు తెలుసుకుంటాడు. ధర్మరాజు చాలా సంతోషం. ఇంతకు ముందే నేను ధౌమ్యుడితో డిస్కస్ చేశాను, అదృష్టవశాత్తు మీరు అదే సమయం లోపల రావడం అంటూ జరిగింది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు చెబుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ యాత్రల గురించి. తప్పకుండా అందరి దగ్గర పర్మిషన్ తీసుకుందాం అని చెప్పి అందరినీ పిలుస్తాడు. పిలిచి వాళ్ళందరికీ చెప్తాడు అనమాట. ఎవరెవరైతే అవసరాన్ని బట్టి మాంసాహారం కూడా తీసుకుంటాము అంటారు, అటువంటి వాళ్ళు వస్తే బెటరు. మేము మా పైన కొంత డిపెండెన్సీ తగ్గించుకుంటే బెటరు. వీలైన వాళ్ళు మీరు అసలు బెంగపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి వెళ్తున్నాను అని ఆలోచించకండి. మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పండి చాలు. మా పెదనాన్నకి నా మాట చాలు. మీ అందరికి ఎక్కడో ఒక చోట జాబ్ ఇస్తాడు. జాబ్ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనకు ట్రంప్ వేసిన తారీఫ్లతోటి మనకేమి బెంగలేదు, అద్భుతంగా ఉంది. మీరు వెళ్ళేసి మా పెదనాన్నని అడగండి, అందరికి జాబ్స్ ఇస్తాడు. ఇంకా వీలైతే కొంత డబ్బులు కూడా, బోనస్ కూడా ఇస్తాడు ఆయన అనగానే వీళ్ళు చాలా సంతోషపడతారు. అట్ ద సేమ్ టైం బాధ కూడాను, ఈయన వదలాలంటే బాధ కూడాను. సరే అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఈ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో లోకల్ వాళ్ళు వదలరు ధర్మరాజుని. నువ్వు చెప్పింది కరెక్టే ధర్మరాజా, నీతో వచ్చిన వాళ్ళని పంపించేశావు, కానీ మేమంతా నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్న వాళ్ళం. ఈ లోకల్ గా ఈ కామ్యక వనంలో మేము ఉన్నాం అందరము. మా అందరికి కూడా కొంతవరకు ఈ నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేము ఆహారం విషయంలో మాకు పెద్ద ఇబ్బంది లేదు, మేము ఏ విషయాలన్నా మేము చూసుకోగలము. అది కాక మీలాంటి వాళ్ళతోనే వెళ్తే అన్ని దగ్గరుండి చూడగలుగుతాము, మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగించము అని చెప్పేసి చాలా అంటారన్నమాట. ఇట్లా మీలాంటి పరాక్రమవంతులతోటి వెళ్తూ సరైనటువంటి జ్ఞానాన్ని, అందులోపల ఆయన లోమశుడు కూడా ఉన్నాడు, ఆల్రెడీ చాలా సార్లు తిరిగేసి వచ్చాడు ఆయనని వీళ్ళందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది, ఇది మాత్రం మమ్మల్ని కాదనవద్దు అంటాడు. సరే ఈయన చెప్తాడు ముందే, మరి అక్కడ ప్రతి చోట కూడా అందరికి ఫుడ్ అరేంజ్ చేయాలి, అవి అరేంజ్ చేయాలి. ఫుడ్ బాగాలేదండి, పప్పు లోపల ఏమిటండి పప్పు అసలు ఉడకలేదు. మేము యాత్రలకి వెళ్ళేవాడిని అన్నమాట చాలా మందితోటి. వెళ్తే వాళ్ళకి ఎంతెంత అహంకారాలంటే భార్యాభర్త ఇంట్లో చచ్చిగా కొట్టుకుంటారు, కాట్ల కుక్కలాగా కొట్టుకుంటారు. అక్కడికి ఎందుకు వచ్చారు, వంట చేయక్కర్లేదని ఆవిడ ఏదో తిరిగినట్టుంటుందని ఈయన, ఇద్దరు వస్తారు. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఆ వంటలు అంతే. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రము, ఈవినింగ్ స్నాక్స్, ఏవి కష్టపడకుండా వంటలు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాత్రలంతా అయిపోయాక వచ్చాక మేము భలే యాత్రలు చేశామని చెప్పి చెప్పొచ్చు, బోల్డ్ అన్ని ఫోటోలు షేర్ చేయొచ్చు. అండ్ గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా, అక్కడికి వచ్చి కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు తెలుసా జనాలు. అంటే ఎన్ని యాత్రలు చేశాను, ఇంకా విసుగొచ్చేసింది అనమాట జనాలను చూసి. ఎలా అయిపోయిందంటే అసలు ఇక మనుషులతో మాట్లాడాలంటేనే విరక్తి వస్తుంది. అసలు అంతగా విసుగు తెప్పించేసేసారు జనాలు. అక్కడ అలాంటి ప్రదేశాలలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇక ఇది కాక ప్రవచనాలు ఎవరు వినరు. ఏం చెప్పారంటే ఏమో సార్ అంత బాగా అర్థం కాలేదంటారు. సింపుల్ విషయాలు కూడా, ఉత్త పురాణాలు కూడా సరిగా వినని వాళ్ళకి. ఇంకా మీరు చాలా నయం, మీరు నేను చెప్పిన దాంట్లో 10% అయినా వింటున్నారు. వాళ్ళైతే అసలు 5%, 1% కూడా వినని వాళ్ళు ఉన్నారు. మీరు అట్లీస్ట్ ఒక 10% విన్నా అందులో ఒక 2-3% అయినా అర్థం చేసుకుంటున్నారు కదా. ఎవరు మాట్లాడటం లేదు, ఆల్రెడీ నిధుల్లోకి వెళ్ళిపోయారు.
మా మా స్టూడెంట్స్ తో మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు, చక్కటి నిద్ర. 9 తర్వాత ఇంకా 9 దాకా సార్ మీ ఇష్టం, 9 తర్వాత ఇక మా చేతుల్లో లేదు అంతే. సార్ మీ క్లాసెస్ లైవ్ లో వింటాం, మళ్ళీ వీడియో కూడా వింటాం సార్ యూట్యూబ్ లో. ఉందా? ఓకే, మీ క్లాస్ వింటే నిద్ర రాదు సార్. అది సరే. కానీ ఇప్పుడు మీరు ఇంతవరకు మీ వీడియో విని మళ్ళా వచ్చాం దీనికి. ఇంతవరకు నిన్నటి దీని వీడియో వచ్చాను నేను. అంటే కొంతమంది వింటున్నారు, మిగతా వాళ్ళందరూ ఒక 5-10% వింటున్నారు మంచి నిద్రలలో, చాలా డీప్ స్లీప్. లేదు సార్, ఇవాళ మార్నింగ్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నరకాలన్నీ మళ్ళీ విన్నాను, నరకాలన్నీ. కానీ అందులో పెద్ద నరకం సార్ భయం వేసింది సార్, మధ్యాహ్నం భయం వేసింది సార్. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలని ఆలోచించిందండి. నల చరిత్ర కూడా చాలా బాధ వేసింది సార్, మళ్ళీ వింటే. నల చరిత్ర చాలా విపరీతమైన బాధ అనిపించింది. అది మాత్రం నిజం. నల చరిత్ర మాత్రం ఎన్నిసార్లు విన్నా కూడా అసలు అంటే తనివి తీరదు. ఆనెస్ట్లీ చెప్తున్నాను, నాకు కూడా ఎంత ఇష్టం నల చరిత్ర. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఇలాంటివి విన్నప్పుడే కదా తీర్థయాత్రలు నేను ఇవాళ చెప్పకపోవడానికి కారణం ఏంటి తెలుసా, దగ్గర ఒక 40-50 పేజీలు స్కిప్ చేశాను నేను. మీకు విషయం తెలుసా, 40-50 పేజీలు చెప్పట్లేదు మీకు ఇవాళ. ఎందుకంటే నాకు అస్సలు టైం సరిపోలే, అసలు ఒక్క నిమిషము టైం సరిపోలేదు. ఎందుకంటే అవి చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అది నాకు నోట్ చేసుకోవడానికి కూడా టైం లేదు. మళ్ళా ఇది వెంటనే మాది RSS మీటింగ్ ఉంది, మళ్ళీ రేపటికి ఇది ఉందని, సరే ఇది కాదు ఇక కథలు లాంటివి చెప్దాము అని చెప్పేసి ఇటువైపు వచ్చా. లేకపోతే తీర్థయాత్రలు అన్నిటి గురించి చెప్పేవాను. అవి వింటేనైతే ఇక మీరు అంటారు, సార్ మీరు రేపు తీసుకెళ్ళండి సార్ అంటారు. అంత అద్భుతమైన విషయాలు చెప్పారు ఆయన. ఎలా వెళ్ళాలి, ఒక్కొక్క దగ్గర ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎంతసేపు తపస్సు చేయాలి. నేను మళ్ళా చెప్తున్నా, మీరు అందరికీ డబ్బులు లెక్క కాకపోతే అందరూ కూడా ఈ వ్యాసుడి భారతం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఏం చేయాలి సార్ దాన్ని పెట్టుకొని అంటే, ఒక టేబుల్ మీద పెట్టండి మంచి పవిత్రమైన ప్లేస్ లో. ఓకే, రోజు ఏం చేస్తారంటే మీరు రకరకాల పువ్వులు తెంపుతూ ఉంటారు కదా దేవుడి కోసము, ఒక పువ్వుని దీని మీద వేయండి మనస్ఫూర్తిగా, గుండెల నిండా ఇది చేసి ఈ పుస్తకం మీద వేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే అసలు మీకు నిజంగా ఈ బొమ్మలకు వాటికి పూజలకు వ్రతాలకు పుణ్యం వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పుస్తకానికి పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనిపించింది నాకు నిజంగా. ఎంత అద్భుతమో అసలు చెప్పలేను నేను. ఎన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయో నాకు మహాభారతంతో చెప్పలేను. భాగవతం, భాగవతం కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యాను చాలా సార్లు. కానీ మహాభారతంలో ఏమైందంటే చాలా పెద్దది. మహాభారతం అనేది 1,00,000 శ్లోకాలు, భాగవతానికి 5.5 రెట్లు. సో చాలా పెద్దది. ఇందులోపల అసలు చదువుతున్నా కొద్దీ వెళ్తూనే ఉన్నాం డీప్. అసలు ఆయన తీర్థయాత్రల గురించి ఎంత బాగా చెప్పాడు తెలుసా. నేను అది అసలు వీలుంటే స్కాన్ చేసి 60-70 పేజీలు, లేకపోతే స్కాన్ కూడా చేసి పంపించేవాడిని. వీలైతే కొనుక్కోండి, కనీసం ఏ పాట కాపాటు కొనుక్కోండి కదా. కనీసం మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి, పోనీ డబ్బులు ఖర్చు అవుతాయి. 6-7 బుక్స్ ఉంటాయి, కానీ వన పర్వం ఏదైతే అరణ్య పర్వం ఉందో, అరణ్య పర్వం ఒకటే. మీరేం చేస్తారంటే అరణ్య పర్వం ఒకటి కొనుక్కోండి, తర్వాత శాంతి అనుశాసనిక పర్వాలు ఒక బుక్ లో ఉన్నాయి, అది ఈ 2 కనీసం కొనుక్కొని పెట్టుకోండి. ఇదొక 600, అదొక 600. సో మీకు 1200 డిస్కౌంట్. గీతా ప్రెస్ ఓన్లీ గీతా ప్రెస్ కొనుక్కోండి, ఇంకెంపది కొనకండి. గీతా ప్రెస్ మీ ఇంటి దగ్గర మీకు ఎక్కడ జస్ట్ అంటే. అమ్మా చెప్పండి పద్మావతి గారు. మీరు చెప్పిన తర్వాత దమయంతి చదువుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఆమె ఎన్ని కష్టాలు పడింది ఎంత ఆ శ్లోకాలు చదువుతా ఉంటే. అప్పటికి ఆమె నరుని ఏమి అనదు, తిట్టదు. తన బాధ పాపం కొండలకు చెట్లకు అన్ని చెప్పుకుంటుంది. గొప్పవాడు నల్లు, మీరు చూసినారా పలాంటి కోడలు నేను అని. చాలా కష్టం వచ్చేది చదువుతుంటే. కంప్లీట్ చేస్తాను. పర్వతాలకు చెప్పుకుంటుంది తన బాధ అంతా కూడా పర్వతానికి. ఒక్కసారి కూడా చూడండి నిజంగా భర్తను ఇది చెయ్యదు. మనంతే మనోళ్ళు ఉన్నారు ఆడిపోసుకుని వస్తారు. అంటే అఫ్ కోర్స్ మేమేం తక్కువ కాదు, ఆడోళ్ళని రెడీ. నేనైతే రెడీ ఉంటా, మిగతా వాళ్ళు ఎట్లున్నారు లేకపోయినా నేనైతే రెడీ. ఒక్క రోజు కూడా. సో కానీ నేనేమంటాను అంత గొప్ప అసలు చెప్తున్నా కదా, సీతాదేవి దమయంతి లాంటి వారిని పూజించేదంటే అర్థం చేసుకోండి. అంటే జస్ట్ అంటే సీతాదేవి కంటే కూడా సీనియర్ ఆవిడ. అండ్ సీతాదేవి కూడా రాముడు సీత అనుకుంటారు, నల దమయంతుల లాంటి దాంపత్యం ఉండాలి మనకి అని.
సో అమేజింగ్. అసలు మహాభారతము మన ఎన్నో జన్మల అదృష్టం మనము తెలుసుకోవడం, అది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే అంటారు కదా, తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి అని అంటారు. ఇవన్నీ ఇప్పుడు అర్థం అవుతున్నాయి. అంటే నిజంగా చెప్పాలి అంటే ఇవి అర్థం కావాలి అంటే కొంత పరిణతి కూడా కావాలి. ఆ తీర్థయాత్రలు అయితే ఇట్స్ హైలీ ఎమోషనల్. అసలు ఒక్క పుష్కర తీర్థం గురించే, బ్రహ్మదేవుడిది ఆ పుష్కర తీర్థం గురించి ఎన్ని పేజీల నిండా చెప్పాడు తెలుసా, ఎన్ని అడ్వాంటేజ్లు చెప్పాడు, ఏంటి. తర్వాత ఒక్కొక్క నది, ఒక్కొక్క ప్రాంతము, ఒక వింధ్య పర్వతము, మళ్ళీ తర్వాత ఆరావళి పర్వతాలు, మళ్ళీ తర్వాత నర్మదా నది గురించి, తర్వాత కాశీ, ప్రయాగ, పుష్కరం, ఈ 3 ఆ రోజుల్లోనే ఉండేవి అని చెప్పేసి చెబుతున్నారు. ఆ మూడింటిని ఏదో అంటారు, నేను మర్చిపోయాను, చదివినప్పుడు జ్ఞాపకం ఉంది. నోట్ చేసుకుందాం అనుకున్నా, నోట్ చేసుకోలేదు, టైం సరిపోలేదు నాకు. సో ఆ 3 అప్పటికే ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. ఎంత హిస్టరీ కూడా తెలుస్తుంది, అర్థం చేసుకోండి. మహాభారతం అనేది ఇతిహాసము, ఇది ఇలా జరిగింది. సో కాబట్టి అమేజింగ్ అన్నమాట. సరే, ఎనీవే మనం కథలోకి ప్రవేశిద్దాము. సో ఇందాక ఏం చెప్పాను, మన స్టూడెంట్స్ వినరు అని అన్నాను. ఎందుకన్నానండి? సరే, యాత్ర మొత్తం పోలేండి, ఏదైతే ఏంటి కానీ సరే, వాళ్ళందరితో చెప్తారు. మీరు భోజనాలు అవి ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా. యాత్రకు వెళ్ళారు, అక్కడ అది చెప్తుంటే మీరు విన్న పాట కూడా వాళ్ళు వినరు అని చెప్పారు సార్. అంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కొట్లాడుకునే వాళ్ళంటే జనాలు అక్కడ కూడా వెళ్ళి కొట్లాడుకునే వాళ్ళు, చేటుగా కాట్ల కుక్కల్లా కొట్టుకునే వాళ్ళు. మళ్ళీ వీడు కూడా ఏంటి, అప్పుడప్పుడు ఇంట్లో ఎలాగో మర్యాద ఇవ్వదు కదా, సో బయటకు వస్తే మర్యాద ఇస్తుంది అని చెప్పి ఈ ఇంట్లో ఉన్న కొంతమంది ఏంది కాఫీ తీసుకురా అది అని చెప్పేసి అనేవాళ్ళు. 1-2 సార్లు ఆవిడ ఊరుకునేది. 2 రోజులు అయ్యాక 1000 అలవాటు అయిన తర్వాత ఫోన్ ఉపయోగించుకో. సో ఏదేమైనా తప్పని కాదు కానీ, అంటే ఆధ్యాత్మిక యాత్రలు కావు ఇవి ట్రావెల్ ఏజెంట్స్ చేయించే యాత్రలు ఏదో టైం పాస్ కి వచ్చేవి, అంతేగాని ఇంకా వీటి లోపల ఏమీ ఇది లేదు. సైట్ సీయింగ్ వెళ్తారు, కానీ ఆ సైట్ సీయింగ్ కూడా మనస్ఫూర్తిగా చూడరు. సైట్ సీయింగ్ కి వెళ్ళి కూడా ఈ ప్రదేశమా అని చెప్పేసి అది రావాలి గుండెల లోపల నుంచి మీకు రావాలి. ఇప్పుడు మీరు బిల్వకేశ్వర ఆలయం వెళ్ళారు కదా హరిద్వార్ లోపల, అది వెళ్ళినప్పుడు మీకు అనిపించాలి, అబ్బా ఇది బిల్వకేశ్వర ఆలయము, ఇక్కడ గౌరీ కుండం ఉన్నది, ఇక్కడే మన శివుడు తపస్సు చేశాడు, తపస్సు చేస్తే ప్రతిరోజు వచ్చి ఆయనకి సపర్యలు చేసేది పార్వతీదేవి, ఇక్కడ ఈ గౌరీ కుండంలోనే ఆవిడ స్నానం చేసి. సో దిస్ ఇస్ హౌ యూ ఫీల్. ఎందుకు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనము ఏమన్నా ప్లేసెస్ కి వెళ్తే మనం ఇవన్నీ గుర్తించుకొని సంతోషపడతాం. సో అలాగా కొంత చరిత్రని మన వాళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు రామ్ సేతు సినిమా చూడమని చెప్పి చూసారా ఎవరైనా? అక్షయ్ కుమార్ ది తప్పక చూడండి, అందులోపల చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. చూసారా? అసలు వండర్ఫుల్. సో ఆ సినిమా లోపల ఎన్ని గొప్ప పాయింట్స్ ఉన్నాయంటే, వాడు ఏమంటారంటే ఎలాగ ఎన్ని ఈవెంట్స్ ఇంత సీక్వెన్స్ లోపల ఉన్నాయి. రాముడి యొక్క ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని పుస్తకాలలో ఇంత సీక్వెన్స్ గా ఉంది. లంకలో కూడా అవైలబుల్ ఉంది. ఆఖరికి మన దగ్గరే పుస్తకాలు ఉన్నాయంటే లేదు, లంకలో కూడా పుస్తకాలు ఉన్నాయి రావణుని గురించి చెప్పినటువంటివి. కథ ఎలా అవుతుంది అది ఒప్పుకుందాం, చాలా ఏళ్ల కింద జరిగి ఉండొచ్చు, కాకపోతే అది కథ ఎలా అవుతుంది? అది కథ కాదు, అది మానవ నిర్మితమైనటువంటి సేతువు. అంటే రాముడు తన అనుచరులతోని నిర్మించినటువంటి సేతువు అని చాలా అద్భుతంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే కథ లోపల హీరో ఎథిస్ట్, నమ్మడు, దేవుడిని నమ్మడు. అటువంటి ఆయన వెళ్ళి అమేజింగ్ ఇదన్నమాట. అంటే తప్పక చూడండి, వీలైన ప్రతి ఒక్కరు కూడా తప్పక చూడండి అది ఆ సినిమాని. చాలా అద్భుతం. అంటే ఇవన్నీ కూడా మనకు అలా సంతోషం కలిగిస్తూ ఉంటాయి. అతనికి మళ్ళీ అవకాశం రావడము, ఆ రావణాసురుడి యొక్క ప్రదేశాలు ఇవన్నీ కూడా చూడడం, ఇవన్నీ చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా. అబ్బా ఇది మన కల్చర్ కదా అన్నంత ఆనందం అనిపిస్తుంది అన్నమాట. సరే, ఏది ఏమైతే వీళ్ళందరూ సమ్మతిస్తారు యాత్రలకి, మిగతా వాళ్ళందరూ కూడా వస్తారనమాట. మీరేం వర్రీ అవ్వద్దు మా గురించి, మేము క్యాపబుల్ ఉన్న గ్యాంగ్ మాత్రం వస్తాము. మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఆల్రెడీ పంపించేసిన వాళ్ళు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఇట్లా ధర్మరాజు పంపించాడు, మమ్మల్ని అందరినీ వెనక్కి పంపించాడు, మేమందరం ఇప్పుడు అవుట్ ఆఫ్ జాబ్. ఆయన అంటాడు మీరు అసలు వర్రీ అవ్వకండి, నేను జాబ్స్ ఇస్తాను మీ అందరికీ అని చెప్పేసి ధృతరాష్ట్రుడు చక్కగా జాబ్స్ ఇస్తాడు. ధర్మరాజు గురించి తెలుసుకొని చాలా కన్నీరు గారుస్తాడు, ఎన్ని కష్టాలు వచ్చాయి వాళ్ళకి అని చెప్పి చాలా బాధపడి ధర్మరాజు ఏమేమైతే చేయమన్నాడో అన్ని చేస్తాడు. మొత్తం వీళ్ళకి జాబులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, ఓపిక ఉన్న వాళ్ళకి ఓపిక లేని వాళ్ళకి అన్ని చూసుకుంటూ చాలా మంచి సత్కార్యం చేస్తాడు ధృతరాష్ట్రుడు కూడా. సరే, వీళ్ళు బయలుదేరి ఇంకా దారి లోపల వెళ్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటుంది, వీళ్ళు చూస్తూ ఉంటే ఎంతో అనిపిస్తుంది అనమాట. అతను అంటాడు అనమాట, మళ్ళా స్టార్ట్ అవుతుంది ధర్మరాజుకి. ఎప్పుడో ద్రౌపది మాత
బాగా కష్టపెట్టిన మాటలు ఈయనకు గుర్తుకొస్తాయి అనుకుంటాను. అంటే ఇది లేదు ఇది నా పైత్యం. నాకు అనిపిస్తుంది అట్లా, అది జ్ఞాపకం వచ్చినట్టుంటది. ఆయన అంటాడా మహర్షి, నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను సాత్విక గుణం ఉన్నవాన్నే కదా, నాకు సాత్విక గుణం లేకపోవడం అంటూ లేదు. అయినా కూడా ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది నాకు? నాలాంటి దుఃఖాలు పొందిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? అప్పుడు ఇదే మాట మళ్ళీ నలమహారాజు గురించి అడిగాడు కదా, అడిగి అంటాడు అనమాట, మరి వాళ్ళు దుర్యోధనులు, వారు వీళ్ళందరినీ చూసావు నువ్వు, వాళ్ళందరూ సాత్విక హీనులు, సాత్విక లక్షణాలు వాళ్ళలో లేవు, మరి వాళ్ళు హ్యాపీగా ఎందుకున్నారు? ధర్మపరాయణులు కాదు కదా అంటే అతను అంటాడు, ఏమి వర్రీ అవ్వకు, అధర్మంగా ఉన్నవాడు టెంపరీగా వృద్ధి అవ్వడం. ఇప్పుడు ఇది మీకు జవాబు ఇచ్చిందా లేదా ఒకసారి గుర్తుంచుకోండి. మనం చాలా సార్లు మనలో వచ్చేటటువంటి ప్రశ్నలకు మహాభారతం సమాధానం ఇస్తుందా లేదా? దీనికి మనకు వేదవ్యాసుడు ఏం చేశాడంటే, వేదాలలో ఉన్న అన్ని విషయాలను ఇందులో పెట్టడంతో సహా మనలాంటి వాళ్ళకు సామాన్యులకు వచ్చేటటువంటి సందేహాలను కూడా ఇందులో పెట్టాడు అనమాట. ఇది మనం గుర్తించాలి. ఇప్పుడు ఏంటి ఇందులో గుర్తించాల్సింది అంటే ఇది కూడా గుర్తించాలి మనం. ఆయన క్లియర్ గా చెప్తాడు, అధర్మంలో ఆసక్తి ఉండి ఎవరైనా ఇలా అధర్మమైనటువంటి పనులు చేసి ఉంటే వాడు వృద్ధి పొందుతున్నాడు అనుకోవాడు. అంటే ఇప్పుడు నీకు నచ్చని ఒక వ్యక్తి అధర్మం చేస్తూ వాడు బాగా సక్సెస్ అయ్యాడు అనుకో, యూ డోంట్ ఫీల్ బ్యాడ్. ఇంగ్లీష్ లో చెప్తాడు ఆయన వేదవ్యాసుడు, సంస్కృతంలో చెప్పాడు, ఇంగ్లీష్ లో చెప్తాడు, నువ్వు అసలు యూ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకో తెలుసా, తర్వాత ఎంత పైకి వస్తారో అంతకంటే దారుణంగా పతనం అయిపోయిన వాళ్ళు నాకు తెలుసు. కానీ అధర్మం కాకుండా ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు జీవితంలో ముందు కష్టపడ్డట్టుగా అనిపించినా కూడా వాళ్ళు చాలా 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 అభివృద్ధి చెందడం నేను ప్రత్యక్షంగా చూశాను, నన్ను గుర్తించు. నా కళ్ళతో నేను చూశాను ఇవన్నీ కూడా. దేవతలు ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు, రాక్షసులు ఎప్పుడు కూడా రాక్షస ప్రవృత్తితో ఉంటారు. అందుకే ఎప్పుడు దేవతల చేతుల్లో రాక్షసులు ఓడిపోతూ ఉంటారు. మరి రాక్షసులలో భక్తి లేదా? ఉంది, కానీ వారి లోపల దయాగుణము, శుచి, శుభ్రత, ఇవి మనము భగవద్గీతలో కూడా ఇదే పాయింట్ ని తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? ఏ శ్లోకంలో వస్తుంది చెప్పండి ఎవరైనా? రాక్షసుల గురించి చెప్పినప్పుడు 16 ఇస్తుంటారు. తేజః క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత. కాదు. ఆయన రాక్షసుల దీంట్లోపల ఎప్పుడు అక్కడ వేద పఠనాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి, కానీ రాక్షసులకి అంతిమంగా విజయం జరగదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మోహ కర్ములు, ఇంకోటి ఏదో చెప్పాను నేను అప్పుడు మన భగవద్గీతలో, మోహ కర్ములు, రాజవిద్య రాజకృషి అందులోపల చెప్తాడు ఇదే పాయింట్. సో నేనేమంటానంటే, మీరు ఇది మళ్ళీ చెప్తున్నానని ఏం అనుకోకండి, ఇది మీకు రిమైండ్ చేయడం కోసం ఏమంటున్నానంటే, ఇందులో ఉన్నటువంటివి మనకి ఎన్నో జీవితంలో ఉన్నటువంటివి ఎన్నో అనుమానాలను మనకు కాదండి. మీరు 16వ చాప్టర్ లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు చెప్పింది కరెక్ట్. 9వ చాప్టర్ లోపల మోహ కర్ములు, మోహ జ్ఞానులు అని 2 రకాల జనాలు ఉంటారు. ఓకే, సో ఎనివే అది దానికి అంటే ఈయన చెప్పేది ఏంటంటే, ఎవరైతే అన్ని రకాలుగా సక్సెస్ అయినా కూడా ధర్మం పాటించరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇల్లు అవి ఇవి చాలా బాగున్నాయి, కానీ ఇంట్లోపల శుభ్రతే లేదు. ఎక్కడ బట్టలు అక్కడ పడేసి ఉంటాయి, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. ఇవన్నీ చూసిన అంటే ఏమవుతుంది, వాళ్ళ లోపల శుచి, శుభ్రత ఇవే ఉండదు. డబ్బు వచ్చిన గర్వం మాత్రం ఉంటుంది. కాబట్టి గర్వం వల్ల అహంకారం వస్తుంది, అహంకారం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల సిగ్గులేని తరంకి వెళ్తారు, సిగ్గులేని తరం వల్ల ఈ ఆచార వ్యవహారాలు పాటించినటువంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. ధర్మరాజా, నువ్వు అస్సలు దాని గురించి ఆలోచించకు. ఇటువంటి వాళ్ళని లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది, గుర్తుంచుకో. లక్ష్మీదేవి యొక్క చెల్లెలు జ్యేష్ఠాదేవి అని ఉంటుంది, ఆమె ఎంతసేపు కూడా ఇలా చెడు పనులు చేసే వాళ్ళని చూసి మెల్లగా వాళ్ళ వైపు చేరిపోతుంది. దరిద్ర దేవత అంటారు జ్యేష్ఠాదేవి అంటే. సో మీకు ఎవరు కావాలి? లక్ష్మీ దేవత కావాలా, దరిద్ర దేవత కావాలా? సో కాబట్టి వాళ్ళ లోపల దురహంకారం అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ వైపు జ్యేష్ఠాదేవి వెళ్తుంది. ఇది ఓని అంటే మళ్ళీ బోనస్ ఏంటంటే కలి కూడా వాళ్ళలో ప్రవేశిస్తాడు. కలి కూడా ప్రవేశించే వాళ్ళు వివేక రహితులు అయిపోతున్నారు, మూర్ఖులుగా తయారైపోతున్నారు. కాబట్టి నువ్వు బెంగపడకు. అయ్యయ్యో, నువ్వు ఆలోచిస్తుంటే నాకు బాధేస్తుంది. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నీ తమ్ముళ్ళతోటి అద్భుతమైనటువంటి యాత్రలు చేస్తూ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎలాంటి వారు శిబి, భగీరథుడు, గయుడు, పూరుడు, పురురవుడు, ఇలాంటి మహానుభావులు అందరూ కూడా తపస్సుతోని జీవితంలో ఎంతో పైకి వచ్చారు. తీర్థయాత్రలు చేస్తూ జీవితంలో ఎంతో మంది పైకి వచ్చారు. కాబట్టి నువ్వు కూడా గుర్తుంచుకో, నా మాటలు గుర్తుంచుకో. నువ్వు కూడా తీర్థయాత్రల ద్వారా అత్యంత పుణ్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. కాబట్టి నువ్వు దీంట్లోపల బెంగపడవలసిన అవసరం లేదు. నువ్వు చాలా గొప్పవాడివి
అని చెప్పేసి చెప్తారు. ఇంకా అంతెందుకు, నువ్వు సూర్యవంశం లోపల మాంధాత, ఇక్ష్వాకు మహారాజు, ముచికుందుడు, వీళ్ళందరూ గుర్తులేదా? వీళ్ళందరూ కూడా ఇంతే. పుణ్యాన్ని మిగుల్చుకున్నారు. వీళ్ళందరూ కూడా పుణ్యాన్ని మిగుల్చుకున్నారు. వాళ్ళ పేరు ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకున్నాము. దానికి కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళినటువంటి ధర్మ మార్గమే. అంతేగాని వాళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల ఎప్పుడూ కూడా చరిత్ర లోపల మిగలడు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు చాలా సంతోషపడతారు. సరే, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్దాము అంటే అన్ని రకాల ప్లేసెస్ కి వెళ్తూ ఫైనల్ గా నైమిషారణ్యానికి వెళ్దాము అని అంటాడు అనమాట. సరే, ఇక రకరకాల ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఈయన అడిగితే అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ప్రశాంతంగా. అందుకే మీరు కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కొద్దిగా హడావిడి పనులు పెట్టుకోకండి. అంటే 3 రోజుల ట్రిప్పు, ఓకే, 3 nights 4 days అలా పెట్టుకోకండి. తిరుపతికి వెళ్తారా, వెళ్ళండి, 1 week కోసం వెళ్ళండి. శ్రీశైలం వెళ్తారా, 1 week వెళ్ళండి. పని పెట్టుకోకండి, అలా ఊరికి కూర్చోండి. అలాంటి ప్లేసుల లోపల ఏంది, జనాలు లేని ప్లేసెస్ వెతుక్కోండి, అలా ఊరికి కూర్చోండి అంతే, ఏం చేయొద్దు, అలా కూర్చోండి అంతే. తిరుపతి లాంటి ప్రదేశంలో కూడా ఖాళీగా ఉండేవి ఎన్నో ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కూర్చోండి ఊరికే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తరంగాలు వేరు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఈ గొప్ప ప్రదేశాలన్నింటినీ కూడా అపవిత్రం చేసేసారు. మీరు లోపల కూర్చున్నా బయట కూర్చున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. కనీసం మీరు బయట కూర్చొని ప్రశాంతంగా ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి తరంగాలు మన లోపలికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూర్చొని తపస్సు చేయండి. వీళ్ళదే అంటారు అనమాట. ఓకే అని చెప్పేసి లక్నో సైడ్ వెళ్తారు, గోమతి తీర్థం, అందులోపల స్నానం చేస్తారు. వీలైనంత వీళ్ళ దగ్గర శక్తికి తగ్గట్టుగా చక్కటి దానాలు అవి కూడా అన్ని ఇచ్చుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులది పితృకార్యాలు, దేవ కార్యాలు, యజ్ఞాలు ఇవన్నీ ఏవైతుంటే అవన్నీ చక్కగా చేస్తారు అనమాట. చేసేసి ఎక్కడ నదులు ఉంటే అక్కడ ఆ నదులలో స్నానం చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లక్నో నుంచి ఇక్కడ ప్రయాగకు వస్తారు. ప్రయాగ్ అంటే అలహాబాద్ వచ్చి అలహాబాద్ లోపల మళ్ళీ స్నానం చేస్తారు. స్నానం చేసి అంటాడు, ఈ అలహాబాద్ చాలా బాగుందయ్యా అంటే దీన్ని అలహాబాద్ అనకూడదు, దీన్ని ప్రయాగ అనాలి. అలహాబాద్ అంటే తుర్కోలు పెట్టిన పేరు అది అంటారు ఆయన. అనగానే ధర్మరథ శాఖవతుడు, నిజమా తుర్కోలు పెట్టారా అంటే అవును తుర్కోలు పెట్టారు, దీన్ని అలహాబాద్ అనొద్దు, ఏమనాలి మరి, ప్రయాగరాజ్, మోడీ గారు ప్రయాగరాజ్ అని పేరు పెట్టారు అక్కడ అంటాడు. అనగానే ఈయన అక్కడ ఉండిపోయి స్నానం చేయడం, ప్రతిరోజు వెళ్ళి తపస్సు చేసుకోవడం. అలాగా ధర్మరాజు రోజు రోజుకి డివైన్ గా అవుతున్నాడు అనమాట. సో వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ త్రివేణి సంగమం. అంటే త్రివేణి సంగమం అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రోజులకే ఇది త్రివేణి సంగమం. అంటే సుమారుగా 6000 సంవత్సరాలు వేసుకున్నాం, రఫ్లా 5-6000 సంవత్సరాల కిందకి అది త్రివేణి సంగమంగా గొప్ప అవుతుంది అనమాట. సో ఎంతో ఆనందంగా ఉంటారు, ప్రతి చోట కూడా వెళ్తుంటారు, ఆ ఇసుక తిన్నే లోపల కూర్చుంటూ ఉంటారు, ఏది వీలైతే అది తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళకి బ్రాహ్మిన్స్ కి కందమూలాలు అవి తెప్పిస్తూ ఉంటారు. వీళ్ళు మాంసాహారం తినే టైం లోపల మాంసాహారం వీలైనంత వరకు తినకుండా జాగ్రత్త పడతారు. తీసుకొచ్చి అంటారు అనమాట. ఇక్కడి నుంచి మహానుభావుడైనటువంటి గయుడు ఉన్నాడు, ఆ గయుడు తన జీవితం మొత్తం యజ్ఞ యాగాలు చేశాడు, ఆయన కథ నీకు చెప్తాము. ఈ గయ అంటే తెలుసు కదా, మన గయ, పాదగయ, అవి చెప్తుంటాం కదా, అదే గయ. కాకపోతే ఈ గయుడు వేరు. ఈ గయుడు అనేవాడు ఒక మహానుభావుడైనటువంటి రాజు, ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి, అంటే ఆయన ఎలా అంటే యజ్ఞ యాగాలు చేస్తే ఎక్కడెక్కడ వాళ్ళు పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఆయన దానాలు చేస్తే మిగిలిపోయిన వస్తువులే కొండలుగా ఉండేవి. అటువంటి వాడు ఉన్నటువంటి ప్లేస్ ఇది. గయ లోపల నువ్వు వచ్చావు, అటువంటి మహోన్నతమైనటువంటి ప్లేస్ లోపల. సో ఇది చాలా గొప్ప ప్లేస్. ఇక్కడ ఇలాంటి ప్లేస్ లోనే శివుడు లాంటి వాడు కూడా వచ్చి 4 నెలల పాటు ఇక్కడే ఉంటాడు. సో చాతుర్మాస్యం అనేటటువంటిది ఈ శ్రావణ మాసం దానికి ముందు ఒక 15-20 రోజుల ముందు కూడా ప్రారంభం అవుతుంది. మనకు శ్రావణ మాసం యాక్చువల్ గా ఏంటంటే, మనకు శ్రావణ మాసము నార్త్ ఇండియాలో శ్రావణ మాసము సేమా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా? 15 రోజుల ముందు ఉంటుంది వాళ్ళకి 15 days ముందరే వస్తుంది సార్. శ్రావణ పూర్ణం నుంచి శ్రావణ పూర్ణం వరకు వాళ్ళకు శ్రావణ మాసం. రైట్, వాళ్ళకి అయిపోతుంది యాక్చువల్ గా. ఈ రోజుతో అయిపోయింది సార్ ఇక్కడ. అయిపోతుంది సార్. ఈ రోజుతో అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సరే అయితే మేము కూడా చాతుర్మాస్య దీక్షని చేద్దామని చెప్పేసి అందరూ కూడా అద్భుతంగా అక్కడ ఎవరికి వీలైనంత శ్రద్ధతోటి వాళ్ళు అక్కడ అద్భుతమైనటువంటి చాతుర్మాస్యం చేస్తూ, ఈ చాతుర్మాస్యం చేస్తున్నంత లోపలే ఈ మహానుభావుడైనటువంటి గయుడు కథలన్నీ వింటారనమాట. ఇప్పటి వరకు గయుడు ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? గయుడు చేసినటువంటి దాన ధర్మాలు ఇంకెవరూ చేయలేదు. ఇక్కడ నుంచి మొదలెట్టి బ్రహ్మ సరోవరం అంటే పుష్కర్, రాజస్థాన్ వరకు ఉన్నటువంటి ప్లేస్ వరకు ఆయన దాన ధర్మాల వల్ల ఇవన్నీ కూడా సుసంపన్నం చెందినటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా.
ఎందుకంటే ఆయన మహానుభావుడు. చెప్పే కదా ఇందాక, ఆయన గనక దానం చేసిన తర్వాత మిగిలిపోయినవే కొండలు కొండలుగా మిగిలిపోతాయి. నువ్వు ఇసుక రేణువులను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. ఆ విధంగా గయుడు యొక్క పుణ్యాన్ని, గయుడు దక్షిణలు ఇచ్చినటువంటివి లెక్క పెట్టలేము అని ఈయనకు ధర్మరాజు కనిపిస్తుంది. నేను కూడా ఇచ్చాను కదా రాజస్వ యాగంలో అని కొద్దిగా అనిపిస్తుంది. మనసులో కొద్దిగా బాధపడతాడు. బాధపడిగా ఏమన్నాడు, సరే నైమిషారణ్యంలో కూడా చాలా రోజుల పాటు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు. నైమిషారణ్యము, గయా, అలహాబాదు ఇదంతా కూడా వస్తారు. అక్కడి నుంచి వస్తుంటేనే గోమతి నది వస్తుంది, లక్నో. నైమిషారణ్యం నుంచి లక్నో నుంచి అలహాబాద్ నుంచి గయా. సో మీకు అర్థమైంది కదా సీక్వెన్స్ వాళ్ళు ఎలా వచ్చారనేది. అవన్నీ కూడా చక్కగా చూసుకున్నారు అనమాట. చూసుకున్న తర్వాత ఒక్క నిమిషం సో అవన్నీ చూసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి ఇక 4 నెలల పాటు ఇవన్నీ వింటారు. వాళ్ళు అంటారు అనమాట, ఆయన చేసినటువంటి పుణ్యాల వల్లనే వర్షాలు కురవడం, పంటలు పండడం, ఇంతమంది ఈ మాత్రంగానైనా బతకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సో గయాక్షేత్రం నుంచి ఇప్పుడు మనము అగస్తాశ్రమానికి వెళ్తాము. అంటే ఏంటి అగస్తాశ్రమం ఏమిటి, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఈ అగస్తాశ్రమం కథ ఏంటి అని ఇక్కడ వాతాపి జీర్ణం అని కథ విన్నాను, అదే అంటాడు. అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అదే. సో ఒక మనుషులందరినీ కూడా నాశనం చేసేటటువంటి ఒక రాక్షసుడు, అతడు అగస్త్యుడి వల్ల ఇదయ్యాడు. అగస్త్యుడి యొక్క కథలు నీకు చెప్తాను అంటాడు. ఈయన చాలా సంతోషపడతాడు. ఏంటి అంటే ఒక ఊరు లోపల ఇల్వలుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. ఆ రాక్షస రాజుకి ఏంటంటే ఒకసారి ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక చక్కటి ఇంద్రుడికి సమానమైనటువంటి కొడుకు కావాలి నాకు, పరాక్రమం ఉన్నవాడు అంటాడు. ఏ విధంగానైతే దితి వాళ్ళ హస్బెండ్ ని కోరుకుందో అప్పుడు ఆమెకి ఏమైంది, కుదరకుండా మరుత్తులు పుట్టారు. అప్పుడు మనం అందరికీ ఆ కథ తెలిసిన కథనే కదా, మళ్ళీ కూడా వస్తుంది ఆ కథ. సో అయితే అదే విధంగా ఇతను ఏం చేస్తారంటే, దితి యొక్క కుమారుడే ఇతను కూడా, ఇల్వలుడు. ఇతను కూడా ఏమనుకుంటారంటే, నాకు కూడా ఇంద్రుడితో సమానమైన వాళ్ళు ఉంటే బెటర్, మాటికి ఇంద్రుడి చేతుల లోపల మేము తన్నులు దెబ్బలు తింటున్నాము, కాబట్టి మాకు కూడా అటువంటి పుత్రుడు కనుక పుడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఆ విప్రుడు ఏం చేస్తారంటే, అతనికి కుదరదు అని చెప్పి చెప్తారు అనమాట. అప్పటి నుంచి ఇతనికి బ్రాహ్మణులు అంటే కోపం అనమాట. అప్పటి నుంచి బ్రాహ్మణులకు మాంసం తినిపించడానికి తనకొక ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు వాతాపి. ఆ వాతాపిని ఏం చేస్తాడంటే, నువ్వు మేకలాగా మారిపో అంటాడు. దాన్ని ఆ మాంసం లాగా చేసి వాళ్ళు తింటే కడుపులోకి వెళ్ళిపోతారు కదా. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ వాతాపి బయటకు వచ్చేసి అనగానే బయటకి వస్తాడు. ఆ విధంగా బ్రాహ్మణులను చంపేయాలి. మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులను చంపేయాలని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా మాట మాటకి ఈ ఇల్వలుడి యొక్క ఇది ఎక్కువైతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు ఏమైంది, దీనికి అందుకోసం అని చెప్పేసి ఈ ఇల్వలుడు ఏం చేస్తాడంటే, ఒక రోజు ఇట్లా అగస్త్యుడిని పిలవడం జరిగింది. అప్పుడు అగస్త్యుడు శుభ్రంగా వాతాపి జీర్ణం అని చెప్పేసి అంటాడు. దాంతో వాతాపి చనిపోయాడు. అతనికి కూడా ఇలాగే వండి చక్కగా ఇచ్చేవారు అనమాట. అనగానే నవ్వుకుంటారు అనమాట. మరి అలా అంత గొప్పవాడా అతను అంటే, అవును చాలా గొప్పవాడు. అంటే ఏంటి అసలు అగస్త్యుడి కథ ఏంటి అంటే, అప్పుడు చెప్తారు అనమాట. అగస్త్యుడికి ఒకసారి తను తపస్సు చేస్తూ ఒక చోటుకి వెళ్తుంటే దాని లోపల తన పితృ దేవతలందరూ కనిపిస్తారు అనమాట. వాళ్ళందరూ ఇలా తల్లకిందులుగా ఉండి కనిపిస్తారు. ఏంటి మీరందరూ ఇలా తల్లకిందులుగా ఉన్నారు అంటే, మేమందరం నీ పితృదేవతలము, నీకు సంతానం లేదు కదా, అందువల్ల మేము ఇలా వేలాడుతున్నాము, నువ్వు పెళ్లి చేసుకొని సంతానము నీకు ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళందరూ అంటారు అనమాట. ఇతను అంటాడు, మరి నేను చూస్తేనేమో ఋషిని అన్ని త్యజించాను, నాకు ఇవన్నీ లేదు కదా అంటే, మరి ఎలాగా మరి మన వంశంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు పుణ్యగతులు రాలేదు అంటాడు అనమాట. సరే అప్పుడు ఏం చేయాలి? సరే తను ఏం చేస్తారంటే, రకరకాల అవయవాలన్నీ తయారు చేసి ఒక స్త్రీని తయారు చేస్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి అందమైనటువంటి వస్తువుని సేకరించి ఒక అమ్మాయిని తయారు చేస్తాడు. ఇదే సమయం లోపల విదర్భ రాజు అక్కడ ఉంటాడు అనమాట. విదర్భ అంటే మన మహారాష్ట్ర. అక్కడ సైడ్ ఒక రాజు తపస్సు చేస్తూ కనిపిస్తే ఏం చేస్తారు, ఆయనకి ఇచ్చేస్తారు ఈ పాపని. ఇచ్చేసి నువ్వు ఈమెని నీ దగ్గరే ఉంచుకో అంటే, ఆయన ఆశ్చర్యపోతాడు. ఇంత అందమైన, నేను తపస్సు చేస్తుంటే నాకు వరంలాగా దొరికింది, ఈమె దివ్య ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది, ఇంత అందమైన దాని. సరే తీసుకెళ్తాడు. పిల్ల పెద్దగా అవుతుంటుంది. అయితే ఒకటే కండిషన్ ఏంటంటే, నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి అడిగే ఛాన్స్ ఉంది అంటాడు. ఈయనకు అర్థం కాదుట. ఆయనకి అర్థం కాక సరే అనుకుంటాడు. ఆయన ఊరుకుంటాడు. తర్వాత చాలా రోజుల పాటు ఆమె పెరుగుతుంది, చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఆమెకు అందరూ చూసి లోపాముద్ర అని చెప్పేసి పేరు పెడతారు అనమాట. పెట్టిన తర్వాత ఆమె చాలా చక్కగా అందగత్తెలాగా తయారవుతుంది, అందరి మన్ననలు పొందుతుంది. కేవలము అందంలోనే కాకుండా విద్యా బుద్ధులలో వాటి లోపల అందరితోని ప్రవర్తించే పద్ధతి లోపల కూడా చాలా చక్కటమ్మాయి అవడం వల్ల అందరి దగ్గర మన్ననలు చాలా తొందరగా తెచ్చుకుంటుంది అనమాట.
అటువంటి ఆమె సో చాలా సంతోషంగా ఉంది అన్న సమయం లోపల ఇక ఎట్లా అంటే ఏది నక్షత్రాలు ఈమెనే ప్రత్యేకమైనటువంటి నక్షత్రమా అన్న టైప్ లోపల అప్సరసలను మించినటువంటి అందము ఉన్నటువంటి టైప్ అనమాట. ఈయన మధ్యలో రాజు ఆలోచిస్తుండేవాడు, ఎవరికి ఇవ్వాలి, ఈమెను ఎవరికి ఇస్తే బాగుంటది, ఇంత అందగత్తైన నా కుమార్తె ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సరే అప్పుడు అగస్త్యుడు తన కోరికను తెలియజేస్తాడు రాజుకి వెళ్ళి, ఇలాగ నేను సంసారాన్ని ఇప్పుడు నడిపించగలను, నాకు తగ్గటువంటి ఇది మీ అమ్మాయి అంటాడు. అనగానే వాళ్ళు షాక్ అయిపోతారు ఒక్కసారిగా. ఆయన ముందు ఫస్ట్ ఆయన రాజు షాక్ అయిపోయి పడిపోతాడు కూడా. పడిపోయి ఒక్కసారి నోట మాట రాదు, ఇదేందయ్యా నువ్వు అంటే, ఏం లేదు, ఈమెని పుట్టించడం వల్ల నాకు ఇప్పుడు ఒక కోరిక కలిగింది, సో ఈమెనే నేను మీ పెంపకంలో ఇన్నాళ్ళు పెరిగింది కదా, ఇప్పుడు ఈమెని నేను పెళ్లి చేసుకుంటాను అని. వాళ్ళు ఈయనకి ఎదురు చెప్పడానికి భయపడతారు, శాపాలు పెట్టిపోతాడు అని చెప్పేసి భయపడతారు. అందుకోసమని ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆయన అందరినీ భస్మీపటలం కూడా చేసే అవకాశం ఉంది, ఏం చేయాలి రాత్రంతా ఆలోచిస్తారు వాళ్ళు. నిద్ర పట్టదు, ఎవరికి నిద్ర పట్టదు. అప్పుడు కూతురు ఉంటుంది అనమాట, ఎందుకు మీరు చేస్తున్నారు, నా ద్వారా మీకు రక్షణ పొందుతుంది, నాకు ఆయనని పెళ్లి చేసుకోవడం ఏ విధంగానూ నాకు బెంగ కాదు, చాలా సంతోషంగా నేను ఆయనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. సరే ఆయనని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక చాలా సంతోషంగా ఆయన ఎట్ సైడ్ తల్లిదండ్రులు అట్లీస్ట్ బెంగపడరు, ముందు కూతురు ఎవరికి ఇచ్చామో అన్నది బెంగపడరు, కూతురు తెలిసే చేసుకుంది కాబట్టి. అగస్త్యుడు కూడా చాలా సంతోషపడతాడు. పడి ఏమంటాడంటే, నీ ఒకటైతే నిజము, ఈ డబ్బులు బంగారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ నాన్న దగ్గరే పెట్టేయాలి, నాకు అవసరం లేదు అంటాడు. అనగానే ఆమెకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆమె పుట్టినప్పటి నుంచి రాచరికంలో పెరిగిన ఆమె. సో ఆమెకి ఇవన్నీ వదిలేయాలి అంటే ఒకసారి బాధేస్తుంది. అయినా కూడా ఈయనని కాదనలేకుండా ఆవిడ ఏం చేస్తుంది, సరే ఉన్న నగలు అవి ఇవి తీసి ఈయన అడిగినటువంటి మామూలు పాత బట్టలు, నార బట్టలు, మృగ చర్మాలు ఏవేవైతే ఈయన మన సన్యాసినులు వేసుకుంటారో ఆ వస్త్రాలన్నీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఇక వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈయన చాలా సంతోషంగా ఉంటాడు. అన్ని విధాలుగా నాకు అనుకూలమైన భార్య దొరికింది అనుకుంటాడు. ప్రతిరోజు కూడా తపస్సు అవి ఇవి అన్ని చేస్తాడు. చేసిన తర్వాత మా భార్యను దగ్గర తీసుకుందామనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇదే సమయం అని చెప్పి ఆమంటుంది, నాకు నగలు కొనిచ్చినావా, చీరలు కొన్నావు, నీ ముఖానికి ఏం కొన్నావు నువ్వు నాకు, అందరు అట్లనే ఉన్నారా, వైఫ్స్ అట్లనే చూస్తున్నారా అని చెప్పేసి గొడవలు స్టార్ట్ చేశారు. ఈయన ఆశ్చర్యపోతారు, ఇవన్నీ నీకు ఇదంటే లేదు, ఎందుకు ఇష్టం ఉండవు, నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగింది వాటి లోపలే కదా, అంటే నీకు తెలుసు కదా మరి నేను డబ్బు అవి ఇవి నా దగ్గర లేవు అన్న విషయం నీకు తెలుసు కదా, అంటే నేను ఈ చిరిగినటువంటి ఈ కాషాయ వస్త్రాలు ఇవన్నీ వేసుకొని మీతో నేను సంగమ సుఖాన్ని ఆశించలేను, కాబట్టి నాకు మాత్రము మంచి బట్టలు కావాలి, మంచి నగలు కావాల్సిందే అంటాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచించండి. మీరు డబ్బులు కావాలంటే ఏ రాజైనా కూడా మీకు ఇవ్వగలడు. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళా మామగారిని అడగడం ఈయనకి ఇష్టం ఉండదు అగస్త్యుడికి. సో మీరు ఏ రాజుని అడిగితే వద్దని చెప్తారు. కాబట్టి ఎవరన్నా రాజుని అడగండి, క్షణాలలో మీకు వచ్చేస్తుంది. మీరు ధర్మపాలన ఉండండి, మీ ధర్మపాలనకు నేను అడ్డురాను, కానీ మీరు నా దగ్గరికి రావాలంటే మాత్రం మీరు మంచి బట్టలు కొనుక్కోండి, మంచి ప్యాంటు షర్టు మంచి సూటు బూటు వేసుకోండి అందరిలాగా. నాకు కూడా అలాగే మంచి శారీలు కావాల్సినవన్నీ కూడా కొనిపెట్టండి, మంచి నగలు అవి ఇవన్నీ కొనిపెట్టండి అని చెప్పేసి చెప్తారు. చెప్తే ఇక అప్పుడు ఆయన అర్థమైపోతుంది ఆయనకి, ఇంకా ఇలా అయితే తన వంశం ఇక బాగుపడేటట్టే ఉంది, ఇక ఎలా అయినా సరే ఈమె కూడా అంత తెలివిగా ప్రవర్తించింది అన్నమాట. తండ్రి దగ్గరనేమో బెంగపడద్దు పెళ్ళైనాక నేను చూపిస్తాను ఒక తడాకా అని చెప్పేసి చూపించింది. తడాకానే చూపించిన తర్వాత ఇక అగస్త్యుడు ఏం చేయాలి మరి, ఇప్పుడు ధనం కావాలి. సరే ఒక రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఏం చేస్తాడు, ఈయనను చూసి చాలా సంతోషపడతాడు, గర్విస్తాడు, చాలా దండం పెట్టుకుంటాడు. ఈయనకి దండం పెట్టుకొని అన్ని రకాల సేవలు అన్ని చేసిన తర్వాత ఈయన ఏంటి అంటే చెప్తాడు, ఇలా నేను ఇందుకోసం వచ్చా. ఆయన అంటాడు, మీరు వచ్చినటువంటి పర్పస్ బాగుంది, ఇగో నా లెక్కలు చూసుకోండి అని చెప్పేసి అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపిస్తాడు. బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అన్ని చూపిస్తారు. చూపిగానే ఈయన ఏం చేయాలో తెలియదు. అసెట్స్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అన్ని చూస్తాడు. చూసిన తర్వాత వీళ్ళు అకౌంటింగ్ అయితే బాగుంది, వీళ్ళు ఎక్కడ తప్పు పద్ధతులు అయితే పాటించినట్టుగా అనిపించడం లేదు. సో మరి ఎట్లా ఈయన దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేయగలను అని ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత సరే అప్పుడు ఆయన అంటాడు, మీరు వర్రీ అవ్వద్దు, మనకు తెలిసిన ఇంకో రాజు ఉన్నాడు, నేను కూడా వస్తాను మీతో పాటు, ఇద్దరం కలిసి వెళ్దాం, కలిసి వెళ్ళి ఆయన అడుగుదాం అని చెప్తారు. వాళ్ళ పేర్లు నాకు జ్ఞాపకం లేవు, బుక్ లో చూసుకోండి మీరు. ఇద్దరు కలిసి ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ మామూలుగానే మర్యాదలు, ఈయన ఒకళ్ళకి మర్యాద చేస్తే ఇప్పుడు ఆయన ఇద్దరికి మర్యాద చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఆయన కూడా బ్యాలెన్స్ షీట్, అసెట్స్, లయబిలిటీస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్ని మళ్ళీ చూపిస్తాడు.
చూపించిన తర్వాత ఇప్పుడు అందులోంచి ఏ డబ్బు తను తీసేసుకున్నా ప్రజలకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. ఈయన ఇబ్బంది కలిగించకూడదు అనుకునేటటువంటి మహానుభావుడు అగస్త్యుడు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన, సరే అని చెప్పేసి అక్కడి నుంచి రెండో ఆయన కూడా అంటాడు, సరే నేను కూడా వస్తాం, మూడో రాజు దగ్గరికి వెళ్దాం అని ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు మరి ఏం చేద్దాము అనగానే వీళ్ళంటారు, ఒక పని చేద్దాము, ఇల్వలుడు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు, ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఆ ఇల్వలుడు అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు దగ్గరికి వెళ్దాం. మనం వెళ్తే ఆయన మనకు డబ్బు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి లోపల కూడా ఎక్కువ డబ్బు ఉన్నటువంటిది ఆయన దగ్గరనే అనగానే ఇంకేముంది, వీళ్ళు కలిసి వెళ్తారు. కాకపోతే కొద్దిగా తెలుసు వీళ్ళకి ఆల్రెడీ వాడు మేక మాంసం అది పెడతాడు అని చెప్పేసి తెలిసిన కొద్దిగా డౌట్ పడ్డాడు. సరే సరే చూద్దాం, అయినా కూడా ఏది జరుగుతుంది అనుకుంటాడు. అనుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక మేకగా మారుతాడు. వాడు మారిన తర్వాత వాడిని చంపేస్తాడు. చంపేగానే వీడు షాక్ అయిపోతాడు. ఏంది నా తమ్ముడు చనిపోయాడు అంటే, అంతే మరి నువ్వు నాకు మాంసం పెట్టి నన్ను ఇలా చెయ్యాలనుకున్నావు కదా, తప్పు, నాకు డబ్బు కావాలి అంటాడు. వాడు 10 రూపాయలు ఇస్తా అంటే ఈయన 1000 రూపాయలు అడుగుతాడు. వాడు 10 అంటే ఈయన 1000 అంటాడు. మళ్ళీ ఏదో రథం కావాలి అంటే మామూలు రథం కాదు, నాకు బంగారు రథం కావాలంటాడు అగస్త్యుడు. ఇలా అతను ఇచ్చేదానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ అడుగుతాడు. అతను కోపం కూడా వస్తుంది అతనికి. ఇతను అడిగినవన్నీ ఇస్తాడు. ఇచ్చి ఇతన్ని చంపేద్దామని చెప్పేసి ట్రై చేస్తాడు అనమాట. ట్రై చేయగానే ఇతను వెనక్కి తిరిగి చూస్తాడు, అతన్ని కూడా భస్మీపటనం చేసేస్తాడు అనమాట. సో ఈ విధంగా మొత్తం మీద ఇద్దరి యొక్క ఇది వెళ్ళిపోతుంది. అందరూ చాలా సంతోషపడతారు అనమాట. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి ఇంకా డబ్బంతా కూడా తీసుకొని భార్య దగ్గరికి వెళ్తాడు. భార్య కూడా చాలా సంతోషపడుతుంది. ఇవన్నీ నగలు కొద్దిసేపటి దాకా ఈయననేమో సరే పిల్లలు కావాలనే గోల ఈయనది, ఆమెనేమో ఈ నగలన్నీ పెట్టుకుంటూ ఇది పెట్టుకుంటూ చెవులకు పెట్టుకుని ఎట్లుంది, ఆ బాగుందిలే, ముక్కు పెట్టుకుని ఎట్లుంది, ఆ మంచిగా ఉందిలే. సో ఏం చేస్తాడు మొత్తం మీద, సరే ఇదంతా వదిలేయి, నువ్వు పిల్లల గురించి మాట్లాడుకుందాం. మనము నీ దగ్గర నుంచి 1000 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది, 100 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది, లేదా ఒకే పిల్లోడు 100 మంది పెట్టున్నోడు కూడా పుట్టేటటువంటి అవకాశం ఉంది. ఎవరు కావాలి అని ఆమె అంటదనమాట. ఒక్కడే చాలు, 100 మంది 1000 మంది పెట్టున్నటువంటి ఒక మహానుభావుడైనటువంటి పిల్లవాడు ఉంటే చాలు. మీరు అనుకున్నట్టుగా మీ వంశాన్ని కూడా అతను ఉద్ధరించేటటువంటి వాడు దొరుకుతాడు. మొత్తం మీద ఎలా అవుతాడంటే ఒక అమేజింగ్ పర్సనాలిటీ ఒక అతను పుడతాడు అనమాట. అతని పేరు దృఢశివు. సో అతను పుడతాడు అనమాట. పుట్టి అతను ఇంకా పుట్టడమే మంచి వేదాంగాలు అన్ని కూడా బాగా అభ్యసిస్తాడు. తండ్రి కూడా చూస్తాడు అనమాట. చూస్తే ప్రతి దాంట్లో తండ్రికి కూడా చాలా సహాయం చేస్తూ ఉంటాడు. తల్లి దగ్గర కూడా అన్ని రకాలుగా ముద్దుగా పెరుగుతూ ఉంటాడు. ఇంకా చాలా సంతోషపడతాడు, అమ్మయ్య సత్సంతానం పుట్టింది నాకు అని చెప్పేసి. ఇక పితృదేవతలకు ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈయన సాల్వ్ చేస్తాడు. పితృదేవతలకు తనకు ఏ విధమైనటువంటి బెంగ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందు తను తీర్చేసుకుంటాడు. పితృదేవతలకు సరైనటువంటి లోకాలు వచ్చేలాగా చేస్తాడు అనమాట. సో ఈ విధంగా వాతాపి ఇల్వలుడు వీళ్ళందరినీ చంపేసేయడమే కాకుండా ఇతడు చాలా మహానుభావుడు. సో ఇంకా చాలా విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు ఇతను చేశాడు. సో అటువంటి మహానుభావుడయ్యా ఆయన. సో అని చెప్పేసి అక్కడి నుంచి నది, ఈ భగీరథి నది ఉంది కదా, ఈ నది నీకు కనిపిస్తుందా, ఇది చాలా గొప్పదైనటువంటి భృగు తీర్థము. ఆ భృగు తీర్థం లోపల నువ్వు స్నానం చేస్తే చాలా మంచిది, ఈ భగీరథ నది ఏదైతే ఉందో. సో ఆ విధంగా చూడు, ఇందులో తప్పకుండా నువ్వు స్నానం చెయ్యి అంటే ఈ అగస్త్యుడి కథ విని ఉంటాడు. చక్కగా భగీరథి నది లోపల చక్కగా స్నానం చేస్తాడు అనమాట. చేస్తే అంటాడనమాట, ఇక్కడే గుర్తుంచుకో, నువ్వు పరశురాముడు ఇక్కడే స్నానం చేశాడు. స్నానం చేసి తను మొత్తము పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించుకోగలిగాడు. కాబట్టి ఇక నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నీ తమ్ముళ్ళతోటి, నీ భార్యతోటి ఈ భృగు తీర్థం లోపల మంచి స్నానాన్ని ఆచరించు, తపస్సు ఆచరించు, అన్ని రకాల విషయాలు నీకు వస్తాయి. వీళ్ళందరి చరిత్ర కూడా నీకు చెప్తా నేను. పరశురాముడి చరిత్ర చెప్తా, రాముడి చరిత్ర చెప్తా, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఎవరు రాముడు, ఎవరు పరశురాముడు, ఏంటి కథ అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, దశరథుని కుమారుడు రాముడు, ఈ భృగువు యొక్క వంశంలో వచ్చిన అతని పేరు పరశురాముడు. వీళ్ళిద్దరూ వేరు. అయితే రాముడు చాలా ధనుర్ధారి అది ఇది అని చెప్పి తెలిసిన తర్వాత పరశురాముడు వస్తాడు. పరశురాముడు వచ్చి రాముడిని చూసి, ఇదేంటి ఇతనికి నిజంగా ఇంత శక్తి ఉందా లేదా చూసుకుందాము అని చెప్పేసి పరశురాముడు రాముడిని ఎదిరించడానికి వస్తాడు. పరశురాముడు తనని క్రిటిసైజ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయడు అనమాట. అతను అంటాడు, క్షత్రియ పాలన లోపల క్షత్రియ వంశం లోపల నేనేమి అధముణ్ణి కాదు, నువ్వు ఎంతో మందిని ఈ బాణాలతోని చంపాను అని చెప్పేసి నీ దగ్గర బాణం చూపిస్తున్నావు కదా, అట్లా ఏమి పెట్టకు, మా ఇక్ష్వాకు వంశం వాళ్ళ దగ్గర నీ బాహుబలం చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి రాముడు పరశురాముడిని అంటాడు అనమాట. అనగానే అప్పుడు పరశురాముడు నవ్వుతాడు, అలా కాదులే,
ఇది నువ్వు ఇవన్నీ మాట్లాడడం కాదు, మీ వంశంలో అసలు గొప్పలు చెప్పుకోవడం కూడా లేదు, నువ్వు మీ వంశాన్ని గొప్పలు చెప్పుకుంటున్నావు, పట్టుకో ఈ బాణాన్ని అయితే పట్టుకో ముందు అంటాడు. అంటే రాముడు పట్టుకుంటాడు కోపంతో, అతని చేతిలోంచి తీసుకుంటాడు. కోపం కాదు, దాన్ని ఏమంటారు, రోషంతోనే ఆయన చేతిలోంచి ఆ బాణాన్ని స్వీకరిస్తారు అనమాట. తీసుకుని అప్పుడు దాన్ని గట్టిగా ఇట్లా పైకి బిగిస్తారు కదా, ఆ బిగించగానే పెద్ద శబ్దం వస్తుంది. రాగానే ఇంకా అప్పుడు చాలా ఈయన పరశురాముడు కొద్దిగా అనిపిస్తుంది, అయినా కూడా ఇంకా దానికి బాణాన్ని గురి వేస్తాడు. గురి వేసి పరశురాముడి గర్వం అణిచేలాగా చేస్తాడు అనమాట. చేయగానే అప్పుడు రాముడు ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, మనకు రామాయణంలో లేని ఒక్క విషయం ఉంది. రాముడు ఎప్పుడు కూడా తను భగవంతుణ్ణి అని చెప్పి చెప్పుకోడు. ఓకే, ఇది కొద్దిగా అందరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే రామాయణాన్ని భారతాన్ని కంబైన్డ్ చేసి చెప్పగలిగే పాయింట్ ఒకటి చెప్పగలరు మీరు. రాముడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మనిషిని కాను, దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పడు. రామాయణంలో ఒకే ఒక్కసారి బాణము సముద్రుడి పైన ఎక్కువ పెడతాడు. ఇంకోసారి ఏమవుతుందంటే రాముడు అది ఎవరి ఆశ్రమంలో ఉంటాడు, అగస్త్యుడి ఆశ్రమంలో ఉంటాడు. ఉంటే అప్పుడు అక్కడికి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి కూడా రాముడిని చూడకుండా వెళ్తాడు, దూరంలోనే ఆగిపోతాడు. వస్తే దగ్గరికి వస్తే దండం పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన విష్ణుమూర్తి కాబట్టి దండం పెట్టాలి. కానీ రాముడు అక్కడ మానవుడి అవతారంలో ఉన్నాడు, మానవుడు లాగా గుర్తించాలి అని అనుకుంటూ ఉంటాడు. సో ఇదంతా మీరు విన్న తర్వాత రాముడు పూర్తిగా మానవ దృష్టిలోనే ఉండాలి అని అనుకున్నాడు అని మనకు అందరికీ అర్థమైంది. అయితే గమ్మత్ ఏంటంటే ఇక్కడ మనం వింటున్నటువంటి కథ వేరు. పరశురాముడిని ఏమంటాడు తెలుసా, నీకు దివ్య దృష్టిని ఇస్తాను పరశురామ, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు నన్ను అనగానే అప్పుడు పరశురాముడు రాముడిని చూసేసరికి ఇక మనకు మామూలుగా 30 కోట్ల మంది వాళ్ళు ఉంటారు కదా, ఇది 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 మంది అష్టవసువులు, తర్వాత 2 అశ్విని దేవతలు, వీళ్ళంతా ఈ లోపల కనిపిస్తూ ఉంటారు. ఉన్నటువంటి ప్రపంచం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో కొద్దిగా షాక్ అవుతాడు పరశురాముడు. షాక్ అవుతాడు. అప్పుడు ఈయన ఇది పెట్టినటువంటి ఆ బాణం యొక్క శబ్దం వల్ల ఒక్కసారి ఆ శబ్దానికి పరశురాముడు పడిపోవడము, తనలో ఉన్నటువంటి జ్యోతి రాముడి లోపల కలిసిపోవడము జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత అప్పుడు తన శక్తిని కోల్పోతాడు పరశురాముడు. కోల్పోయి రాముడికి దండం పెట్టేసి నేను వెళ్ళిపోతాను, మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే అప్పుడు మహేంద్ర పర్వతం దగ్గర అందరు అంటారు అన్నమాట, వాళ్ళు నువ్వు చాలా తప్పు పని చేశావు, ఎవరితో పెట్టుకున్నావు, విష్ణుమూర్తితోని వైరం పెట్టుకున్నావు, చాలా తప్పు పని చేశావు. ముల్లోకాల లోపల విష్ణుమూర్తి ఎవరైతే ఉంటారో రాముడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆయన పూజనీయుడు కదా, ఆయనని నువ్వు అలా గొడవ పెట్టుకోవడం అనేటటువంటి చాలా తప్పు చేశావు. సరే వదిలేసి ఈ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యతీర్థం ఉంది, అక్కడ వెళ్ళి నువ్వు స్నానం చేయి, స్నానం చేస్తే నీకు మళ్ళీ పోయినటువంటి శక్తులన్నీ కూడా వస్తాయి, మళ్ళీ నీకు పూర్వంలో ఏదైతే తేజస్సు నీ లోపల ఉందో మళ్ళీ ఆ తేజస్సు నీకు వస్తుంది అని చెప్పేసి, ఇది ఇక్కడ మీ తాతలకు తాత అయినటువంటి భృగు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడే చేశాడు. ఇలాది భృగు వంశం అన్నమాట. భృగువు, రుచీకుడు, చవనుడు, రుచీకుడు ఆ వంశం అన్నమాట ఇది. సో అయితే ఆయన కూడా ఇక్కడ స్నానం చేసినటువంటి ఇది తెలుస్తోంది. అనగా పరశురాముడు అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడ తన మళ్ళీ తేజస్సుని తెచ్చుకోగలుగుతాడు అనమాట. ఇది చెప్పగానే ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన ధర్మరాజు వింటాడు అనమాట. ఓ రాముడు పరశురాముడు ఇదా కథ, వీళ్ళిద్దరిది నేను ఇద్దరు ఒకళ్ళే అనుకున్నాను ఇన్ని రోజుల పాటు, కానీ తెలిసింది అని చెప్పేసి అంటాడు. అనేసి నాకు అగస్త్య మహర్షి చరిత్ర ఇంకా కూడా తెలుసుకోవాలని నాకు ఉంది అని చెప్పేసి అంటాడు. అంటే చెప్తాను, అగస్త్య మహర్షి చేసినటువంటి మహోన్నతమైనటువంటివి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, అవన్నింటిని కూడా తెలుసుకుందాము. అండ్ ప్రతి చోట కూడా ఇలాగే నువ్వు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ నీ లోపల నువ్వు మమైకం అయిపోయి ప్రతి చోట కూడా స్నానం చేసిన ప్రతి చోట కూడా పితృకార్యాలు అన్ని రకాల కార్యాలు చేసుకుంటూ ఉంటూ నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు అన్నదమ్ములు ఉన్నారు, భార్య ఉంది, శక్తిమంతుడైనటువంటి తమ్ముడు అర్జునుడు ఉన్నాడు అని చెప్పి ఎప్పటికప్పుడు పాపం ఆయన రోమశుడు ధైర్యం చెప్తూ ఉంటే చాలా సంతోషపడతాడు అనమాట ధర్మరాజు. తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ వచ్చే వారము ఇంకా అగస్త్యుడి యొక్క గొప్పతనాలు, చాలా గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. సో గమ్మత్తైన విషయాలు, ఎన్నో విషయాలు గమ్మత్తైనవి ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఇలాంటివి ఉన్నాయా అన్న విషయాలు కూడా, రాముడు తన దేవుడిగా చూపించుకున్నటువంటిది కానీ, అగస్త్యుడి యొక్క గొప్పతనం కానీ, చాలా విషయాలను మనం రాముడు పరశురాముడు మధ్య ఉన్నటువంటి ఆ సంఘటన చాలా విచిత్రమైనటువంటి సంఘటన. మనకి ఇన్ని రోజుల పాటు అది తెలియదు, మనం రామాయణంలో చదువుకున్నటువంటిది వేరు పూర్తిగా. జై శ్రీకృష్ణ.
ఎవరికైనా ఏమన్నా మాట్లాడండి. రేపు మళ్ళీ మనం అలంకారాలు జై ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి. చిన్న డౌట్ సార్. ఇందాక మీరు అన్నారు కదా సీతాదేవి కూడా ఆ దమయంతిని చూసి అంటే చాలా హై లెవెల్ అంటే ఆవిడ పూజించినట్టుగా చేస్తుంది, అంటే అంత రెస్పెక్ట్ అని. రామాయణం ముందు జరిగిందా సార్? అయ్యో కాదు, మరి నల చరిత్ర ముందు. మరి నలదమయంతి తర్వాత కదా? నలదమయంతి ముందు జరిగింది. నల చరిత్ర ఇది సార్, అది మహాభారతంలో భాగమా ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఇప్పుడు మనము అరణ్య పర్వంలో తెలుసుకుంటున్న కథలన్నీ కూడా ధర్మరాజు అడగగా ఎంతో మంది ఋషులు మునులు అంతకుముందు కొన్ని యుగాలలో కథలన్నీ ఓకే ఓకే, అవునవును, అది అర్థమైంది. సో ఈ నలదమయంతి ఇది మచ్ 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 బిఫోర్. ఓకే ఓకే. అంటే ఏ అవతారం అంటారు సార్? ఏ అవతారం ఉన్నప్పుడు? ఇప్పుడు రాముడు ఓకే, విష్ణుమూర్తి రాముడు అవతారం. ఆ నలదమయంతి టైం అప్పుడు అంటే జస్ట్ కృతయుగంలో వచ్చినటువంటి చాలా అవతారాలు ఉన్నాయి కదా. కృతయుగం సత్యయుగం లోపల చాలా అవతారాలు. దేవుడు 800 అవతారాలు సత్యయుగంలో. సూర్యవంశము ప్రారంభమైన సమయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పరశురాముల్లోంచి జ్యోతి వెళ్ళి రాముల్లో కలిసింది అని చెప్పారు కదండి. జ్యోతి అంటే ప్రాణమే కదండి. కాదు. జ్యోతి అంటే ఏమవుతుందంటే పరశురాముడిని ఆవేశ అవతారం అంటారు. అందరు జాగ్రత్త ఆవిడ ప్రశ్నకి జవాబు. పరశురాముడిని ఆవేశ అవతారం. భగవంతుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రకరకాల అంశాలతో ఆయన ఒక్కొక్క అంశ మొత్తం విష్ణుమూర్తి డైరెక్ట్ గా వచ్చేసాడు భూమి మీదకి. శ్రీకృష్ణుడు అవతారంలో మాత్రం మొత్తం తనకు తానుగా పూర్తిగా వచ్చేసారు. కానీ మిగతా అవతారాలలో తనకు తానుగా పూర్తిగా రాడు. కొద్దిగా మాత్రమే వస్తాడు అనమాట. కొన్ని అంశాలతో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. అలాగా అందులోపల ఆవేశ అవతారం అనేటటువంటిది పరశురాముడి యొక్క అవతారం. ఈ పరశురాముడి అవతారంలో 2, రాముడి యొక్క అవతారంలో 14 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంశాలు అంటారు. 14 లక్షణాలు. దేవుడి యొక్క లక్షణాలు 14 లక్షణాలు రాముడిలో ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క లక్షణాలు 2 లక్షణాలు మిస్ అవుతాయి రాముడి లోపల. ఆ మిస్ అయిన 2 లక్షణాలు పరశురాముడిలో ఉంటాయి. ఆ పరశురాముడిలో ఉన్న ఆ 2 లక్షణాలు ఈయన స్వీకరించేస్తాడు. స్వీకరించేసి అప్పుడు రాముడు పరిపూర్ణ అవతారం అయిపోయాడు. అర్థమైందా? అయితే లక్షణాలు కలిసినట్లండి అక్కడైతే రాముల వారిలోని. కరెక్ట్. ఆయన 2 లక్షణాలు కలుస్తాయి ఈయనలో. థ్యాంక్ యూ అండి, అర్థమైంది. ష్యూర్ అండి, ష్యూర్, తప్పకుండా. అద్భుతమైన కథలు చాలా బాగున్నాయి. ఇంకా ఎంత బాగుంటాయో ఇంకా 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 బాగుంటూ ఉంటాయి. అండ్ గమ్మత్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలు కూడా తీరిపోతాయి కదా. మనకు రిఫరెన్స్లు ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి బోలెడన్ని కథలు మనము తెలుసుకుంటాము. వాటి కథల యొక్క రిఫరెన్స్లు అన్ని తెలుసుకుంటూ ఉంటాం. సో అగస్త్యుడు గొప్పతనం ఇంకా ఉంది. సో ఇంకేం ప్రశ్న లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు మనము అందరూ అలంకారాలు అంటే మేకప్ కిట్స్ అన్ని తీసుకొని రెడీగా ఉండండి. మొట్టమొదటి అలంకారం ఇవి కూడా మీరు ఏమి రాసుకొని పెద్ద కష్టపడి ఏమీ అవసరం లేదు. జస్ట్ సరదాగా సంస్కృత భాష ఎలా ఉంటుంది అన్న దానికి తెలుసుకోవడమే అంతే. సో రేపు రాత్రి మనము సంస్కృత శిక్షణ లెవెల్ 3 లోపల అలంకారాలు ప్రారంభించుకుంటాం. ఒక 40-50 అలంకారాలు తెలుసుకుంటాము. మొదట్లో ఈజీగానే ఉంటాయి. ఒక 2-3 వారాలు అయిన తర్వాత కష్టం వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. 2-3 వారాల తర్వాత మీకు బోర్ కొడితే ఆపేసిద్దాం. కానీ 2-3 వారాల వరకు అయితే చాలా సులభంగా ఉంటాయి. చాలా ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. రేపు నా ఫంక్షను, నా వర్షము ఇవన్నిటి బట్టి రేపు క్లాస్ అయితే క్యాన్సిల్ చెయ్యను. ఒకవేళ క్లాస్ ఉన్నా కూడా తక్కువ సమయంలోనే మనము తీసుకుందాం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? వండర్ఫుల్. మహోన్నతమైనటువంటి పంచమవేదమైనటువంటి ధర్మశాస్త్రమైనటువంటి నీతి శాస్త్రమైనటువంటి ఇతిహాసమైనటువంటి పురాణమైనటువంటి వేదమైనటువంటి మహాభారతంలో
అద్భుతమైనటువంటి అరణ్య పర్వంని తెలుసుకుంటున్నాము. ఇందులో వస్తున్న ఎన్నో సందేహాలు మన సందేహాలకు నిదర్శనాలు, మన సందేహాల యొక్క ప్రతినిధి ధర్మరాజు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వాటన్నిటి జవాబులు తెలుసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితం లోపల ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. భగవంతుడు సహాయము, ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా ఉంటామో అప్పుడు ప్రకృతి శక్తులు, ఆ ప్రకృతి శక్తుల యొక్క రూపమైనటువంటి భగవంతుడు మనతోని ఉంటాడు అన్న విషయాన్ని తెలుసుకుని సరైన మార్గంలో అందరూ ఉండాలి. గతంలో జరిగినటువంటి విషయాల ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ లో ఎటువంటి తప్పులు చేయకుండా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.